వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. బెంగాల్లో బీజేపీ అయితే అధికారంలోకి వచ్చింది. కానీ ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చాం కదా అని వాళ్ళేమి సైలెంట్గా ఉండట్ల. పెద్ద మాస్టర్ గేమ్కి పొలిటికల్గా బీజేపీ తెరలేపింది బెంగాల్లో. మరోవైపు ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి ఎత్తుగడకి ఖచ్చితంగా టీఎంసీ కంచుకోట ఇప్పటికే ఎన్నికల్లో ఓటమి చెందినటువంటి మమతా పార్టీ, టీఎంసీ పార్టీ కొంత బీటలైతే వారింది. కానీ భవిష్యత్తులో ఇక టీఎంసీ లేవకుండా దెబ్బకొట్టే ప్రయత్నం బీజేపీ చేస్తోందా అంటే జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కొంత నెక్స్ట్ ఫ్యూచర్ పాలిటిక్స్ వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయని ఒకసారి వస్తున్నటువంటి అంచనాలు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా బీజేపీ నిజంగానే బిగ్ గేమ్ బెంగాల్లో ఆడుతున్నట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పుడు బీజేపీ బిగ్ గేమ్ ఆడటం ద్వారా ఖచ్చితంగా ఒకవైపు మమతని, తమిళనాడులో స్టాలిన్ని, అట్లాగే ఇట్లా ఇండియా కూటమిలో స్టాల్ వాకర్స్గా ఉండి కొంత బిగ్ పొలిటికల్ టవరింగ్ పర్సనాలిటీస్గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దెబ్బ కొడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు ఒకటి పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలుగానే దేశ రాజకీయాల్లో కూడా అతిపెద్ద చర్చకు దారితీస్తుంది. ఏంటి ఆ పరిణామాలు అంటే, ఒకప్పుడు మమతా బెనర్జీకి వాస్తవానికి ఎదురు లేదు అనేలాగా బెంగాల్లో రాజకీయ సమీకరణలు ఉండేవి. కానీ ఇప్పుడు ఖచ్చితంగా రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంటే ఆమెని పూర్తిగా పెకిలించి వేసే దిశగా రాజకీయ అడుగులు పడుతుంది. ఎన్నికల ఫలితాల తర్వాత పోస్ట్ ఎలక్షన్స్ టీఎంసీకి సంబంధించి ప్రతి రోజుకి బలహీనపడుతుందన్న ప్రచారం జోరందుకుంటుంది. మరొక వైపు ఏమవుతోంది, బీజేపీ మాత్రం దీన్ని ఒక పెద్ద రాజకీయంగా అవకాశంగా మార్చుకునే పనిలో పడిందన్న అంశాన్ని విశ్లేషకులు పెద్ద ఎత్తున విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా 15 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్కి సంబంధించి అంతా తన కనసన్నల్లోనే నడిపించినటువంటి మమతా బెనర్జీ ఒక దశలో దేశంలోని అత్యంత శక్తివంతమైనటువంటి ప్రాంతీయ నాయకురాలుగా ఎదిగారు ఆమె. కానీ ఇవాళ వామపక్షాలకు సంబంధించినటువంటి కంచుకోటను కూల్చి అధికారం చేపట్టినటువంటి టీఎంసీ పార్టీ మమతా బెంగాల్లో ప్రత్యామ్నాయం లేదనే పరిస్థితి నుంచి కూడా ఇవాళ ఇప్పుడు టీఎంసీ పార్టీ లోపల నుంచి కొంత ఒత్తిడిని ఎదుర్కోలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారుతుంది. అంటే ఒక రకంగా ఎన్నికల ఫలితాల తర్వాత టీఎంసీ క్యాడర్లో కనిపిస్తున్నటువంటి నిరుత్సాహం కానీ, నాయకుల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి, ఆందోళన, మరోవైపు జిల్లా స్థాయిలో కూడా ఏర్పడుతున్నటువంటి వర్గపోరు, అంతర్గత కుమ్ములాట్లు ఇవన్నీ కూడా పార్టీకి ఒక పెద్ద హెచ్చరికలుగా మారుస్తున్నాయనేది చెప్తూ ఉన్నారు. అంటే ఇన్నాళ్ళు పార్టీ అధిష్టానం భయంతో సైలెంట్గా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇప్పుడు ఒక్కసారిగా తమ అసహనాన్ని బయటికి వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితులు బెంగాల్లో ఉన్నాయంట. ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ చుట్టూ పెరిగినటువంటి ఆ ప్రభావంపై సీనియర్ నేతల్లో అసంతృప్తి కొంత పెరిగిందన్న ప్రచారం అయితే బలంగా వినిపిస్తోంది. అయితే ఇదే సమయంలో బీజేపీ మాత్రం బెంగాల్ రాజకీయాలు చాలా వ్యూహాత్మకంగా ఆడుతోందనేది రాజకీయ నిపుణుల యొక్క అంచనా. అంటే నేరుగా మమతా బెనర్జీని టార్గెట్ చేయడం మాత్రమే కాకుండా టీఎంసీని లోపల నుంచి బలహీనపరిచే ప్లాన్ అమలు చేస్తోందన్న అభిప్రాయం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు కేంద్రం దర్యాప్తు సంస్థలకు సంబంధించినటువంటి దాడులు, మరోవైపు అవినీతి కేసులు, ఇంకొక వైపు టీఎంసీ నేతలపైన పెరుగుతున్నటువంటి ఒత్తిడి, ఇవన్నీ కూడా కలిపి బెంగాల్ రాజకీయాలను మరింత ఉద్రిక్తంగా ప్రతిరోజు మారుస్తున్నాయి. మరొకటి బార్డర్కి సంబంధించినటువంటి అంశాలు. సో ఇట్లా టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ కానీ, కోల్ స్కామ్ కానీ, కట్ మనీ ఆరోపణలు కానీ, అట్లాగే స్థానిక నాయకుల అవినీతి వ్యవహారాలు, ఇట్లా వరుస వివాదాలు టీఎంసీ ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయనేది ప్రతిపక్షాల ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ బెంగాల్లో. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా టీఎంసీ పైన వ్యతిరేకత పెరుగుతోందనేది బీజేపీ వర్గాలు చెప్తుంది. ఇది అసలు రాజకీయం గేమ్ ఇక్కడే మొదలవుతుందనేది కనిపిస్తోంది. ఎందుకు అంటే టీఎంసీలో అసంతృప్తి ఉన్నటువంటి నేతల్ని ఒక్కొక్కరిని తమ వైపు తిప్పుకునే ఆపరేషన్ను బీజేపీ చాలా సైలెంట్గా నడుపుతోందన్న గుసగుసలు పొలిటికల్గా వినిపిస్తూ ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో. ఇప్పటికి కూడా పలువురు సెకండ్ గ్రేడ్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే పార్టీని విడిపోయారు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా బీజేపీతో టచ్లో ఉన్నారన్న ప్రచారం రాజకీయంగా సంచలనంగా మారుతోంది. అంటే సుమారుగా 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు టీఎంసీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు అయితే ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. ఒకవైపు సేమ్ ఇటువంటి గేమ్ పంజాబ్లో కూడా బీజేపీ ఆడుతోంది. అక్కడ రాజ్యసభ సభ్యుల్ని, ఎమ్మెల్యేలను కూడా భారీ స్థాయిలో లాక్కొని బీజేపీ అక్కడ పవర్ సెంటర్గా మారే అవకాశం కనిపిస్తుంది. సో ఇప్పుడు బెంగాల్ విషయం తీసుకుంటే వీళ్ళలో ఎవరైతే 50-60 మందిలో ఇప్పటికే కొంతమంది బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారని, టాక్స్లో ఉన్నారని, సరైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తున్నారని, ఇక బీజేపీ కేవలం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం అనే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా లోక్సభలో టీఎంసీకి చెందినటువంటి చాలామంది ఎంపీలు పార్టీ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నట్టుగా, అందుకని ఇవాళ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, రాష్ట్రంలో టీఎంసీ బలహీనపడిందన్న భావన వాళ్ళలో రావటం, మరోవైపు భవిష్యత్తులో రాజకీయంగా నష్టపోతామన్న భయం
ఆ యొక్క లీడర్లో ఉండటంతో ఈ కారణాలతో చాలా మంది ఎంపీలు సైలెంట్గా ఎవరికి వాళ్ళు ప్రత్యామ్నాయాలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ బీజేపీ మరో కీలకమైనటువంటి వ్యూహం అమలు చేస్తుందనే చర్చ కూడా ఉంది. ఏంటి కీలకమైనటువంటి వ్యూహం అంటే ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి కూడా బయటపడేందుకు ఒకేసారి భారీ సంఖ్యలో ఎల్పీ విలీనం చేసుకునే దిశగా ఎంపీలను పార్టీలోకి తీసుకురావాలన్న ప్లాన్ అయితే బీజేపీ చేస్తున్నట్టు కనిపిస్తుంది. 3/2 మంది అంటే 2/3 మెజారిటీ సభ్యులు కనుక పార్టీ మారితే అది విలీనంగా పరిగణించే అవకాశం ఉండటంతో అదే ఫార్ములాను ఇక్కడ కమలం పార్టీ ఉపయోగించుకోవాలనుకుంటున్న గుసగుసలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఒక్కో నేత ఒక్కొక్కసారి కాకుండా గుంపులుగా టీఎంసీ నేతలను బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తోంది అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. అదే కనుక జరిగితే టీఎంసీకి అది భారీ షాక్గా మారొచ్చన్నది కూడా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. అంటే అటు రాజ్యసభలో కూడా సేమ్ ఇటువంటి పరిస్థితి, అంటే అక్కడ కూడా టీఎంసీకి అనుకూలంగా కనిపించలేదన్న టాక్ ఎక్కువ ఎప్పుడైతే వినిపిస్తుందో ప్రస్తుతం టీఎంసీకి ఉన్నటువంటి కొందరు రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న వార్తలు అయితే కేవలం కలకలం రేపుతున్నాయి. అంటే లోక్సభ తర్వాత రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి వస్తే పార్లమెంట్లో టీఎంసీకి ప్రభావం గణనీయంగా తగ్గిపోవచ్చనే అంచనాలు అయితే వ్యక్తమవుతూ ఉంది. సో ఇట్లా ఈ మొత్తం వ్యవహారంలో మమతా బెనర్జీకి మరో పెద్ద సవాల్ కూడా కనిపిస్తుంది. ఏంటి ఆ సవాల్ అంటే ఇన్నాళ్ళు వ్యక్తిగత ఇమేజ్తో పాటుగా పార్టీని కూడా నిలబెట్టుకున్నటువంటి మమతా బెనర్జీ ఇప్పుడు పార్టీలో పెరుగుతున్నటువంటి అంతర్గత అసంతృప్తిని ఎలా కంట్రోల్ చేస్తారనేది చాలా కీలకంగా మారుతున్నటువంటి అంశం. ఎందుకంటే అభిషేక్ బెనర్జీ నాయకత్వం పైన వస్తున్నటువంటి విమర్శలు కానీ, అట్లాగే సీనియర్ నేతల అసంతృప్తి కానీ, స్థానిక నాయకుల్లో క్యాడర్ బలహీన పడిపోతోంది అనేది ఒక చర్చ కానీ, ఇవన్నీ కలిసి టీఎంసీకి ఒక పెద్ద పరీక్షగా మారబోతున్నాయి భవిష్యత్ కాలంలో. అయితే ఇక్కడ టీఎంసీ మాత్రం ఈ ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తోంది. తమ పార్టీ నుంచి ఎవరు వెళ్లరని, బీజేపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుంది అనేది ఇప్పుడు టీఎంసీ హైకమాండ్ కూడా ఆరోపిస్తోంది. మరి రాజకీయంగా తనను బలహీనపరిచేందుకు బీజేపీ మానసికంగా యుద్ధం చేస్తుంది అనేది టీఎంసీ నాయకుల యొక్క ఆరోపణ. కానీ రాజకీయాల్లో పర్సెప్షన్ కూడా చాలా కీలకమని చెప్పుకోవాలి. ఏంటి అంటే ఒక్కసారి కనుక పార్టీ బలహీనపడుతుందన్న భావన, చర్చ ప్రజల్లోకి బలంగా వెళ్తే ఆ ప్రభావం క్యాడర్ పైన, నాయకుల పైన, ఓటర్ల పైన పట్టడం చాలా అగ్రెసివ్గా సహజంగా పడుతూ ఉంటుంది. ప్రస్తుతం బెంగాల్లో అదే జరుగుతుందన్న అభిప్రాయం అయితే ఎక్కువ శాతం వినిపిస్తుంది. అంటే ఇక టీఎంసీ పని అయిపోయింది, టీఎంసీ గేమ్లో నుంచి వెళ్ళిపోయింది, పొలిటికల్గా వీక్ అయిపోయింది, ఇటువంటి మౌత్ టాక్ చాలా డేంజరస్. సో ఇక బీజేపీ టార్గెట్ మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందే టీఎంసీను పూర్తిగా డిఫెన్స్లో నెట్టడం, మమతా బెనర్జీ ఇమేజ్ని దెబ్బతీయటం, పార్టీ లోపల కొంత ఉన్నటువంటి విభేదాలను కూడా మరింత పెంచటం, చివరికి బెంగాల్ని కొంత కమలం పార్టీని శాశ్వతంగా ప్రత్యామ్నాయంగా నిలబెట్టడం. ఇప్పుడు బెంగాల్లో గెలిచిన తర్వాత లాంగ్ టర్మ్ గోల్లో బీజేపీ అడుగులు వేస్తుంది. అందుకే ప్రతి చిన్న అంశాన్ని కూడా బీజేపీ పెద్ద రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంటోంది అనేది కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు మరో ప్రశ్న ఏంటంటే ఇది నిజంగా టీఎంసీ పత్రానికి ప్రారంభమా, లేదంటే కనుక బీజేపీ ఆడుతున్నటువంటి భారీ రాజకీయ మానసిక యుద్ధమా అనేది ప్రశ్న. ఏది ఏమైనా పశ్చిమ బెంగాల్ రాజకీయాలు అయితే మాత్రం అసలు వార్ మాత్రం ఇప్పుడే మొదలైందన్న సంకేతాలు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎట్లయితే ఎన్నికల పైన మమతా బెనర్జీ ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ పైన పోరాటం చేస్తుంటే ఇప్పుడు బీజేపీ పార్టీ టీఎంసీ పార్టీని కూకటి వేలుతో పెకిలించేందుకు, పూర్తి స్థాయిలో వీకెండ్ చేసేందుకు భారీ స్థాయిలో ఎత్తుగడ మాస్టర్ గేమ్ వేసి టీఎంసీని పూర్తిగా పెకిలించే ఒక కార్యాచరణలో భవిష్యత్తులో ఇక టీఎంసీ అనేది పూర్తిగా బలహీనపరిచి భవిష్యత్తులో నెక్స్ట్ ఆప్షన్ లేకుండా బీజేపీ మాత్రమే రాజకీయంగా నిలదొక్కునే ప్రయత్నం అయితే వెస్ట్ బెంగాల్లో చేస్తుంది బీజేపీ. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది. మరి బీజేపీ ఎత్తుకు టీఎంసీ ఏమన్నా పై ఎత్తు వేస్తుందో, లేదంటే కనుక ఎత్తుకు టీఎంసీ చిత్త అయిపోతుందో వెయిట్ చేస్తుందాం. సో మీరు కూడా వెస్ట్ బెంగాల్ ఏం జరుగుతుంది, నిజంగానే టీఎంసీ గేమ్ అయిపోయిందా పొలిటికల్గా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.